నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్న సీఎం చంద్రబాబు. 1,29,178 కుటుంబాలకు 259 కోట్లు సాయం. మద్యం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్. ముడుపుల వివరాలు రాబట్టేందుకు సిట్ యత్నం. విశాఖ కార్పొరేషన్లో అవిశ్వాసం నెగ్గిన కూటమి నేతలు. డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయిన వైసీపీ నేత శ్రీధర్. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం. ఇప్పటి వరకు 175 మంది అనుమానితుల అరెస్ట్. కేంద్రం ఆదేశాలతో అక్రమ వలసదారులపై చర్యలు. గుజరాత్లో 1000 మందికి పైగా బంగ్లాదేశీయుల అరెస్ట్. పారదర్శక తటస్థ దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ ప్రధాని ప్రకటన. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు. పార్థివ దేహానికి ప్రపంచ దేశాధినేతల నివాళి. భవిష్యత్తులో వేరే ప్రాంతాల నుంచి ఉపాధి కోసం శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకు నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం మూలపేట పోర్టును ఏడాదిలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సీవీడ్ ద్వారా నాచు పెంపకంతో మత్స్యకారులకు ఆదాయం పెంచే మార్గం చూపిస్తామని తెలిపారు. మత్స్యకార భరోసా నిధుల విడుదలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ముందుగా గ్రామంలోని కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. తర్వాత ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన మత్స్యశాఖ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ తర్వాత అక్కడే మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 1,29,178 కుటుంబాలకు 20,000 చొప్పున 259 కోట్లను విడుదల చేశారు. వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు వివరించారు. గత ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూసిందన్న సీఎం ఎన్ని కష్టాలున్నా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటామని, అందుకు ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎచ్చెర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ రోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. నేను మా డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇస్తున్నా. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే, అందరితో సమానంగా మీరు బాగుపడాలంటే, ప్రత్యేకంగా మీకేం చేయాలనో ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000, 10,000 ఇవ్వడం కంటే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతిరోజు చేప ఇవ్వాల్సింది. మీ జీవితాలు బాగుపడే వరకు మీకు ఆర్థికంగా సహాయం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. అదే సమయంలో చేపలు పట్టే మార్గం కూడా మీకు చూపిస్తే తద్వారా మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవితాలు పెరుగుతాయి. లేకపోతే మేమేదో ఒక చేప ఇస్తున్నాం, ఇదే తిని పడుకోమంటే నేను ఇవ్వని రోజున పస్తుండే పరిస్థితి వస్తుంది. సీవీడ్ ద్వారా నాచు పెంపకంతో మంచి ఆదాయం వస్తుందన్న చంద్రబాబు దాన్ని బుడగట్లపాలెం గ్రామం నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మత్స్యకార గ్రామాల్లోనూ అమలు చేస్తామని చెప్పారు. మనం గాని ఇక్కడ సీవీడ్ తయారు చేసుకుంటే, అక్కడే ఇలాంటి నాచులు గాని పెంచుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. కనీసం ఒక హెక్టార్కి 10 లక్షలు 20 లక్షల ఆదాయం వస్తుందంటున్నారు కానీ కనీసం ఒక 10 లక్షలు గాని రాగలిగితే దీనికంటే మించిన లాభం ఇంకోటి ఉండదు. పైలట్ గా ప్రారంభిస్తున్నాం. వీలైతే ఈ ఊర్లోనే సీవీడ్ కూడా ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించమని నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడే సొసైటీ పెట్టండి, ఇక్కడే స్టార్ట్ చేయండి. దాని యొక్క ఫలితాలు చూద్దాం. ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం అంతా కూడా అన్ని మత్స్యకార గ్రామాలకు దాన్ని తీసుకుపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తద్వారా మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.
బాగా పై చదువులు చదువుకొని అమెరికాకు పోయి ఇక్కడ కంటే 10 ఇంతలు ఎక్కువ సంపాదిస్తే నాకు అబ్జెక్షన్ లేదు. కానీ మనకు ఇక్కడ కంటే చేయగలిగి ఇక్కడ సంపాదించకుండా చిన్న చిన్న పనులకు బయట పోవడం సబబు కాదు. వేరే ప్రాంతం నుంచి మీ జిల్లాకు వలస వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల్ని దగా చేసిందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పారు. జిల్లా నేతలమంతా సమష్టిగా పనిచేసి భవిష్యత్తులో శ్రీకాకుళం నుంచి వలసల్ని నిరోధిస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే మత్స్యకారులు ఉన్నారో 10,000 ఉన్నటువంటి మత్స్య పేట నిషేధ భృతి ఏదైతే ఉందో అది 20,000 చేస్తామని చెప్పి మాట మీద నిలబడి 130,000 మందికి 20,000 చొప్పున ఈ రోజు 280 కోట్ల వరకు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలియజేస్తున్నాను. తడ నుంచి ఇచ్చాపురం వరకు మనకు ఉన్నటువంటి తీర ప్రాంత జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా విడిచిపెట్టకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనంటే మత్స్యకారులు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఎంత అభిమానంతో ఉన్నారో ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తుంది. అలాగే జియో 217 ఏదైతే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి చెరువులు లాక్కోవాలని గత ప్రభుత్వం ఒక పన్నాగం చేసిందో దాన్ని కూడా తిప్పికొడుతూ ఆ జీవోను కూడా రద్దు చేసి తిరిగి మత్స్యకారులకి వాళ్ళ హక్కులు ఇచ్చే ప్రయత్నం మన కూటమి ప్రభుత్వంలో చేసిందని తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో P4 ద్వారా బుడగట్లపాలెం గ్రామంలోని కొన్ని బంగారు కుటుంబాలను పైకి తీసుకొచ్చే బాధ్యతను మార్గదర్శులు స్వీకరించారు. తమ శక్తి వంచన లేకుండా వారి అభివృద్ధికి కృషి చేస్తామని మార్గదర్శులు తెలిపారు. 10 లక్షల మంది మార్గదర్శులు 20 నుంచి 30 లక్షల కుటుంబాల్ని దత్తత తీసుకొని ఆర్థికంగా పైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన సీఎం ఇది సాకారమైతే తన జన్మ ధన్యమవుతుందని తెలిపారు. మద్యం కేసులో మరో నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్ కుంభకోణంలో A6 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు సిట్ అధికారులు తరలించారు. మద్యం కేసులో అరెస్టుల సంఖ్య సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిపి 3కు చేరింది. వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో 6 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6 వరకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత అధికారులు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన 3వ వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో శుక్రవారం రాత్రి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉదయం 10:30 వరకు అనేక అంశాలపై ప్రశ్నించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయవాడ సిటీ కోర్టు కాంప్లెక్స్ లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని అయిన శ్రీధర్ రెడ్డి మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో ఒకరు. మొత్తం 29 మంది ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ న్యాయస్థానంలో సిట్ రిమాండ్ రిపోర్ట్ అందజేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం విధానం ముసుగులో జగన్ ముఠా నిర్వహించిన ప్రతి సమావేశంలో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నట్లు సిట్ సమాచారం సేకరించింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ తో కలిసి శ్రీధర్ రెడ్డి ఆయా సమావేశాల్లో పాల్గొన్నారు. నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర ముడుపులు కొల్లగొట్టేందుకు ఈ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాలు రచించారనే సమాచారం సేకరించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు చెందిన డిస్టిలరీలో ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున జే బ్రాండ్లు ఉత్పత్తి చేయించడం, జగన్ ప్రభుత్వం ఉన్నంత కాలంలో అత్యధికంగా వాటికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, మద్యం సరఫరా ఆర్డర్లు అడ్డుపెట్టుకుని ముడుపులు వసూలు చేయొచ్చనే ఆలోచన అందించడంలోనూ శ్రీధర్ రెడ్డిదే ప్రధాన పాత్రగా సిట్ పేర్కొంది. శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, సన్హూక్ ల్యాబ్స్, డీకార్ట్ లాజిస్టిక్స్ మధ్య రూటింగ్ జరిగిన 60 కోట్ల రూపాయల మేర నగదుకు సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది. డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి 5 కోట్ల రూపాయలు జమ కాగా ఈ అనుమానాస్పద లావాదేవీల్లో శ్రీధర్ రెడ్డి ప్రమేయం గురించి సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. మహావిశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిని వైసీపీ కోల్పోయింది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన పదవి కోల్పోయారు. 74 మంది సభ్యుల బలంతో కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం నెగ్గారు. కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానానికి 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు మద్దతిచ్చారు. ఇటీవలే మేయర్ పైన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీలో దుర్మార్గపు పాలనకు అంతం పలికామన్న కూటమి నేతలు విశాఖ ప్రజలకు అసలైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపుతామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖపట్నం పైన దృష్టి పెట్టి అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్, దాంతోపాటు విశాఖపట్నం నగరాన్ని మన భారతదేశంలోనే ఒక మంచి కార్పొరేషన్ గా తీర్చిదిద్దడానికి అందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి, ఒక పార్టీ నాయకత్వం వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ఆధ్వర్యంలో మేయర్ గాని, డిప్యూటీ మేయర్లు గాని అన్ని కూడా తీసుకొని ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా దీన్ని ఒక మోడల్ సిటీగా చేయడంలో అందరూ కూడా ముందుంటామని చెప్పని జీవీఎంసీ పరిపాలన ఒక కొత్త శకం ఆరంభం కాబోతా ఉంది. మేయర్ గారి పదవి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంకా ఇటు వచ్చి డిప్యూటీ మేయర్ గారు బీజేపీ అడుగుతాము, కానీ ముఖ్యమంత్రి గారు మిగిలిన నాయకులు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా డిసైడ్ చేస్తారు. రాష్ట్రంలో 3 స్టార్ ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. వార్షిక లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని 66,50,000 రూపాయల నుంచి 25 లక్షలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పర్యాటకంతో పాటు ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా 3 స్టార్ హోటళ్లు ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల వార్షిక రిజిస్ట్రేషన్ ఛార్జీ, లైసెన్స్ ఫీజులను తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏడాదికి లైసెన్స్ ఫీజును 5 లక్షల మేర, నాన్ రిఫండబుల్ ఛార్జీని 20 లక్షల రూపాయల మేర నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువగా ఉన్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దీంతో పాటు పర్యాటకంగా వృద్ధి చెందేందుకు, అలాగే పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫుట్ ఫాల్ వంటి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఫీజులు, ఛార్జీలను తగ్గించాలంటూ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వార్షిక లైసెన్స్, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను 25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరుల కోసం ముమ్మరంగా వేట సాగుతోంది. లష్కర్-ఎ-తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. అనంతనాగ్ జిల్లాలో ఇప్పటి వరకు 175 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో చురుగ్గా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్న 14 మంది స్థానికులతో నిఘా వర్గాలు ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా దళాలు ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి. లష్కర్-ఎ-తోయిబా సహా ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. అనంతనాగ్ జిల్లాలో ఇప్పటి వరకు 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న 14 మంది స్థానికులతో నిఘా వర్గాలు ఓ జాబితా రూపొందించినట్టు తెలుస్తోంది. వారికి 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలైన హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. వారిలో 3కి హిజ్బుల్ ముజాహిదీన్తో, 8 మందికి లష్కర్-ఎ-తోయిబాతో, 3కి జైషే మహమ్మద్తో సంబంధాలున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ 14 మంది వయసు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని వెల్లడించాయి. పాకిస్తాన్ నుంచి వచ్చే విదేశీ ఉగ్రవాదులకు రవాణా, క్షేత్రస్థాయిలో మద్దతు వంటి సహాయ సహకారాలు అందిస్తారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కుల్గాం జిల్లా కైమోవ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2 భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అయితే వారి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించలేదు. అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. పోలీసులు, సైన్యం, సిఆర్పీఎఫ్, సిఏపీఎఫ్, ఇతర బలగాలు సంయుక్తంగా జల్లెడ పడుతున్నాయి. కొకర్నాగ్, పహల్గాం ఎగువ ప్రాంతాలు, హపత్నాద్, కప్రాన్ వెరీనాగ్, బిజ్బెహరా, శ్రీగఫ్వారా, త్రాల్ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు తీవ్రం చేశారు. అడవులు, లోయలను అణువణువు గాలిస్తున్నారు. సైనిక జాగిలలతో పాటు డ్రోన్ల సాయంతో వేట సాగిస్తున్నారు. నిఘా వర్గాలతో సమన్వయం చేసుకుంటూ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుప్వారాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆయుధ డంపు బయటపడింది. అందులో 5 AK-47 రైఫిల్స్, 8 AK-47 మ్యాగజైన్స్, ఒక పిస్టోల్, 660 రౌండ్ల బుల్లెట్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా ట్రెక్కింగ్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. కుల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీకి చెందిన నివాసం కూల్చివేశారు. 2023 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పోషియాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది షాహిద్ అహ్మద్ కుట్టాయ్ ఇంటిని కూడా కూల్చేశారు. పుల్వామాలో మరో అనుమానితుడు ఆహసాన్ ఉల్ హక్ షేక్ ఇల్లు పేలుడులో ధ్వంసమైంది. వారందరిపై ఇప్పటికే కేసులు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇంతకు ముందే నేలమట్టం చేశారు. వేర్వేరు ఘటనల్లో ఆయా నివాసాలు ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా రెండో రోజు కవ్వింపు చర్యలకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరపగా భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ చిన్న తరహా ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి వేళ కూడా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరిపిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డ వారిని, సహకారం అందించిన వారిని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టాలని పేర్కొంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వారిని ఇలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు 15 దేశాల ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదం, దాని అన్ని రూపాలు అంతర్జాతీయ శాంతి భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుల్లో ఒకటి అని యుఎన్ఎస్సీ పునరుద్ఘాటించింది. ఉగ్రవాద చర్యలు ఏ ఉద్దేశంతో చేసినా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరు చేసినా అవి నేరపూరితమని వ్యాఖ్యానించింది. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ లండన్లోని పాకిస్తాన్ హై కమిషన్ ముందు 500 మందికి పైగా భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత జెండాలను, ప్లకార్డుల్ని ప్రదర్శించి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్కు చెందిన పలువురు సైతం ఈ నిరసనల్లో పాల్గొని భారత్కు మద్దతు ఇచ్చారు. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద కర్మాగారాన్ని పెంచి పోషిస్తోందని, పహల్గాం దాడి వెనుక ఆ దేశం హస్తం ఉందని నిరసనకారులు ఆరోపించారు. ఈ నిరసనల సందర్భంగా పాకిస్తాన్ హై కమిషన్ కు చెందిన తైమూర్ అనే అధికారి గొంతు కోస్తామన్నట్లు బెదిరింపు సంజ్ఞలు చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకమైన, తటస్థమైన విచారణకు భారత్కు సహకరిస్తామని పాకిస్తాన్ తెలిపింది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శక, తటస్థ, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని కాకోల్ మిలిటరీ అకాడమీకి వెళ్లిన పాక్ ప్రధాని పహల్గాం ఉగ్రదాడిని ఖండించారు. భారత్ తమపై చేస్తున్న ఆరోపణలకు నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా ఆధారాలను అందించాలని ఆయన ఢిల్లీని కోరారు. పహల్గాం విషాదాన్ని మరోసారి పాకిస్తాన్పై నిందలు వేసేందుకు భారత్ వాడుకుంటోందని, దీనికి ముగింపు పలకాల్సిందని వ్యాఖ్యానించారు. అందుకే విశ్వసనీయమైన దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి తాము పూర్తిగా వ్యతిరేకమని, ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. పారదర్శక విచారణకు సహకరిస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో షహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవస్థలు నిర్వహించే ఏ దర్యాప్తుకైనా సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పాక్ రక్షణ మంత్రి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. నకిలీ పత్రాలతో భారత్లో అక్రమంగా ఉంటున్న 1000 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారుల్ని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్, సూరత్లో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ధ్రువపత్రాలను పరిశీలించి విచారణ తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, క్రైమ్ బ్రాంచ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, స్థానిక పోలీసులు సోదాల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా వలసదారుల వద్ద చెల్లుబాటయ్యే పత్రాలు లేవని పేర్కొన్నారు. సూరత్లో 134 మందిని, అహ్మదాబాద్లో 890 మందికి పైగా అక్రమ వలసదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. గుజరాత్ హోంమంత్రి, డీజీపీ ఆదేశాలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల గుర్తించిన 127 మంది అక్రమ వలసదారుల్లో 77 మందిని విచారణ తర్వాత బంగ్లాదేశ్కు పంపించినట్టు తెలిపారు. గుజరాత్లో నివసిస్తున్న అక్రమ వలసదారులు స్వయంగా పోలీసుల ముందు లొంగిపోవాలని, లేకుంటే వారిని పట్టుకుని బహిష్కరిస్తామని పోలీసులు హెచ్చరించారు. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి ఘరానా మోసానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించి 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేశాడని అంటున్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి భరించలేక 2 వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరు మృతి చెందారు.
రోడ్డెక్కిన బాధితులు ప్రభుత్వం స్పందించి త్వరితగతిన తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయని నమ్మించి మోసం చేశాడని కొంతమంది మిత్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన నగదుకు 5 రూపాయల వడ్డీ కలిపి తిరిగిస్తానని నమ్మించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, అగ్రిమెంట్లు రాసిచ్చాడని చెప్పారు. 2-3 నెలలు సక్రమంగా డబ్బులిచ్చిన సోమశేఖర్ రెడ్డి తర్వాత స్పందించడం లేదని బాధితులు వాపోయారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి పోగు చేసుకున్న 4 కోట్ల రూపాయలను కుటుంబ సభ్యులకు తెలియకుండా సోమశేఖర్ రెడ్డి చేతిలో పెట్టాడు జగదీశ్వర్ రెడ్డి. 2-3 నెలల పాటు సక్రమంగా వడ్డీని బ్యాంకు ఖాతాలకు జమ చేశాడని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు తెస్తే షేర్ మార్కెట్లో పెడతానని నమ్మించడంతో మరో 4.5 కోట్ల రూపాయలిచ్చి మోసపోయానని బాధితుడు జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విధంగా జిల్లాలో 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తన ట్రేడింగ్ అకౌంట్లోకి అమౌంట్ తీసుకుంటాడు. వాళ్ళ బ్రదర్ గంగిరెడ్డికి, అలాగే నిరంజనారెడ్డి అనే తన స్నేహితురాలకి పంపిణీ చేసేవాడు ఆన్లైన్ నుంచి. మేము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశాము. క్యాష్ రూపంలో 4 కోట్ల పైన ఇచ్చాము సోమశేఖర్ రెడ్డికి. మేము డబ్బు అడిగే కొద్దీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. మేము బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. దాదాపుగా అందరి దగ్గర 12 కోట్లు మోసం చేసి పరారులో ఉన్నారు. నా దగ్గర, నా ఫ్యామిలీ దగ్గర, నా మిత్రులతో, నా బంధువులతో ఇన్వెస్ట్మెంట్ చేయించినారు. 8.5 కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు ముందరనే డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను డబ్బులు రిటర్న్ అడగగా మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, నువ్వు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళే చంపేస్తారేమో మమ్మల్ని అని చెప్పి మేమే భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. దురదృష్టవశాత్తు నా మిత్రుడు చనిపోవడం జరిగింది. నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే రికవరీ బయటకు వచ్చాను. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని బాధితులు వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను 2 అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ మీద పెట్టిన డబ్బులంతా ఈ పిల్లోడి దగ్గర పెట్టినాం మేము. ఈ పిల్లోడి దగ్గర నుంచి ఆ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసి మొత్తం తీసుకొని పోయినాడు డబ్బులు. ఇక్కడే 36 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి ఈరోజు మీరు దీనికి న్యాయం చేయకపోతే గన. మీరు మా ఇంటి దగ్గరకు వస్తే మిమ్మల్ని చంపేస్తామని సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న అందరూ కూడా మమ్మల్ని బెదిరించారు. అలాగే ఈ సోమశేఖర్ రెడ్డి కూడా కొంతమంది దగ్గర సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి ఆ లోన్స్ డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ అబ్బాయి టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ క్రైమ్లో. అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం కిల్లోగూడలో గిరిజనులు పాత విత్తనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఎన్నో తరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్న విత్తనాలను దాచుకుని వాటితో సేద్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు విత్తనాల పండుగ జరుపుకుంటున్నట్టు తెలిపారు. ముందుగా విత్తనాలకు పూజ చేసి సంప్రదాయ నృత్యం ధింసాతో పండుగను ప్రారంభించారు. అనంతరం సంప్రదాయ దేశవాళీ విత్తనాలతో ప్రదర్శన నిర్వహించారు. వివిధ రకాల వరి, జొన్న, రాగి విత్తనాలను ప్రదర్శించారు. ఔత్సాహికులు విత్తనాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకరించారు. కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాలిసికా నుంచి సెయింట్ పీటర్స్ స్క్వేర్ కు తీసుకువచ్చిన పోప్ పార్థివ దేహానికి ప్రపంచ దేశాధినేతలు నివాళి అర్పించారు. 2 లక్షలకు పైగా క్రైస్తవులు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరోపా దేశాధినేతలు, ప్రిన్స్ విలియం, స్పానిష్ రాయల్ ఫ్యామిలీ సహా 50 మందికి పైగా ప్రపంచ స్థాయి నేతలు పోప్ ఫ్రాన్సిస్ కు తుది వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అంతర్జాతీయ అరెస్టు వారెంట్ జారీ అయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సోమవారం వాటికన్ సిటీలో కన్నుమూసిన 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ను సాధారణ చెక్కతో తయారైన శవపేటికలో ఖననం చేయనున్నారు.